ఇంకొక విషయం చెప్తా ఇక్కడ చాలా మంది తెలియని విషయం ఇది ఫస్ట్ డిన్నర్ కాదు కొద్ది రోజుల క్రితం ఇంకో లంచ్ మీటింగ్ జరిగింది ఓకే అది హైదరాబాద్ లో జరిగింది అది బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నివాసంలో జరిగింది మహేశ్వర్ రెడ్డి నివాసంలో జరిగిన మీటింగ్ లో నలుగురు ఎంపీలు పాల్గొన్నారు ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ డికే అరుణ విశ్వేశ్వరరెడ్డి కూడా ఆ మీటింగ్లో ఉన్నారు ప్లస్ ఆరుగురు ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 8 మంది ఎమ్మెల్యేల్లో 6 ఎమ్మెల్యేలు ఒక హరీష్ లేరు పాల్వాయి హరీష్ లేరు వెంకటరమణారెడ్డి లేరు అది కాకుండా మిగతా 6 ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు అంజిరెడ్డి అదేవిధంగా మల్క కొమరయ్య కొత్తగా మొన్న ఎన్నికైన ఇద్దరు సో అక్కడ మహేశ్వర్ రెడ్డి నివాసంలో బీజేపీ నేత ఇంట్లో కూడా మీటింగ్ జరిగింది దానిలో కూడా బండి సంజయ్ కిషన్ రెడ్డి లక్ష్మణ్ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వీళ్ళు లేకుండా జరిగింది సేమ్ ఇప్పుడు కూడా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో ఉన్నారు ఎస్ విశ్వేశ్వరరెడ్డి ఆయన చెప్పినట్టు నిన్న తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన పక్కన ఉన్నారు రామచంద్రరావు మాట్లాడుతున్నప్పుడు కానీ ఇవాళ ఢిల్లీలో ఉన్నప్పుడు బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని రామచంద్రరావు గాని ఆ లంచ్ మీటింగ్ లో లేకపోవడం రకరకాల స్పెక్యులేషన్స్ కు రకరకాల వాటికి తావిచ్చింది దాని మీద ఆయన క్లారిఫై చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే ఒకటి మాత్రం చెప్పగలను భారతీయ జనతా పార్టీలో మనం చూడొచ్చు విజువల్లో రామచంద్రరావు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కిషన్ రెడ్డి వాళ్ళు సమావేశమయ్యారు అదే సమయంలో లంచ్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే సమావేశమయ్యారు ఎన్వి సుభాష్ కూడా మనం చూడొచ్చు ఆ విజువల్లో దాని తర్వాత బండి సంజయ్తో రామచంద్రరావు మీట్ అయ్యారు బిఎల్ సంతోష్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇప్పుడు ఈ ఫోటో శివప్రకాష్ జీ బిఎల్ సంతోష్ కు అసిస్టెంట్ గా ఉంటారు బిఎల్ సంతోష్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ సంఘ్ నుంచి ఆయన చూస్తూ ఉంటారు ఆ తర్వాత చూస్తే కనుక బండి సంజయ్ కార్యాలయంకు వెళ్ళి లేకపోతే కార్యాలయమో అది ఇల్లో రామచంద్రరావు కలిశారు సో ఒక విధంగా 2 క్యాంపులు మీటింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఒకటి రామచంద్రరావు కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ వీళ్ళంతా ఒకవైపు ఇంకో మిగతా పార్టీలో కొత్త పాత నేతల మధ్య కొంత విభేదాలు ఉన్నట్టుగా జరుగుతోంది అందుకని ఈ ఒక్క మీటింగ్తో నిర్ధారణకు రాలేదు చాలా మంది తెలియదు రెండో మీటింగ్ మహేశ్వర్ రెడ్డి ఇంట్లో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఇంట్లో మరొక మీటింగ్ నాకు తెలిసి 2-3 రోజుల క్రితమో జరిగింది దానిలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రఘునందన్ రావు లేరు ఆ రోజు ఏదో వేరే పనిలో ఉండే బట్ 4 ఎంపీలు 2 ఎమ్మెల్సీలు 6 ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఆ మీటింగ్లో ఉండడం వల్ల రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సో ఇక్కడ